హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. చాలా రోజులు కనిపిస్తున్నాను అనుకుంటాను నేను, ఎందుకంటే నా హెల్త్ బాగలేదండి. మొన్న అయితే ఊరికి వెళ్ళి ఉన్నా ఒకరోజు, మళ్ళీ తర్వాత వచ్చేసి హెల్త్ బాగాలేదు, అస్సలు ఓపికే లేదు పైకి లేయడానికి కూడా. అది మా తమ్ముడికి వచ్చేసింది, నాకు వచ్చేసింది. ఓడికి కూడా గొంతు అసలు రావట్లే బయటికి. అదేందో చెప్పు మళ్ళీ ఏదో వచ్చేసిందంటే. అయ్యో కరోనాలు గిరోనాలు కాదండి, జలుబులయ్యి ఏందో మరి మాకు వస్తాయి సంవత్సరానికి ఒకసారి వస్తే ఒక నెల రోజులు ఇబ్బంది పెడతాయి. అంటే కొన్ని కొన్ని నీళ్లు పడవు మాకు. ఆ నీళ్లు తాగడం వల్ల గొంతులు మూసుకోపోతాయి, మాట రాదు బయటికి. ఇంక మేము ఎట్ట మాట్లాడాలి చెప్పండి? మాట్లాడితే బాగుంటుంది, లేదంటే మూగుమొద్దుల్లాగా ఉండాలి, గొంతే రాదు. ఇంకా దానివల్ల ఇంకోటి ఏంటంటే జ్వరాలు, లైట్గా బాడీ పెయిన్స్, జ్వరాలు, ఓపిక ఉండట్లా నిద్రలే చేయడానికి కూడా. అసలు ఇంట్లో పని చేయడానికి కూడా ఓపిక లేదు. దానివల్ల కనిపించలేదు. ఇంకా నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి, మీరు చూసేయండి. మంచి మంచి వీడియోస్ కూడా పెడతాము, వెరైటీ కూడా పెట్టాలనుకుంటున్నాము. అంటే వంటలు గింటలు అన్నీ కలిసి మిక్స్డ్ చేస్తాము. మీరైతే చూడండి, మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఫస్ట్ అయితే లేస్ అయితే నేను చేసే పని చూడండి, నేను లాస్ట్ చేసే పని ముందే చేసేస్తున్నా. అది చేయకపోతే బయట కూడా తిరగలేదు. గొంతు ఇదిగా ఉంది, వేడిగా తాగామనుకోండి ఫ్రీ అవుద్ది. హలో 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 హాయ్, మా అమ్మాయి అప్డేట్ అయ్యింది చూసారా? హలో హాయ్, బాయ్ పోయింది, హలో హాయ్ వచ్చింది. వంటలు గడ అయిపోయినాయండి. ఫస్ట్ మా మమ్మీ పని చూపియాల. అన్నము, మామిడికాయ ఇగురు. అబ్బా కారం ఎక్కువ వేసావా ఏందమ్మా? లేదు మా, అది అంతే, ఇగురు అట్టే ఉంది. కాకరకాయ ఫ్రై భలే ఉన్నాయి. ఆ కాకరకాయ ఎంత చేసిందో చెప్పు. ఆ కాకరకాయ కోసం 10 రూపాయలు కాకరకాయ పెట్టి తెచ్చే నువ్వు ఏంది మా అంత కష్టపడ్డావా? ఆమె 100 రూపాయలు కష్టం పడింది దానికి. 100 రూపాయలు కాదు, ఇంకా మించి. అవి కోసేటప్పుడు చెయ్యి కట్ చేసుకోబోతుంది ఒక గంట. నిన్న చేయాల్సింది నిన్న ఇంక ఇంట్లో ఏదో కూర చేసేసిందని మళ్ళీ దాన్ని ఎండబెట్టిందని ఎండ పోయిందని చెప్పి మళ్ళీ అటుపోయింది. ఏందక్క ఎండ పోయిందని నా దగ్గరకు వచ్చి మళ్ళీ మిద్ది మీద పెడదాం అన్నది. మా ఆడ పెట్టేయిపోమా వదిలేయమా అంట, విన్నట్లే. మళ్ళీ వచ్చి చూసుకుంది, కాకులు ఏదో వస్తున్నాయని కాకులు ధరుముకుంది, వాటిని వదిలిపెట్టలా, తెచ్చింది 10 రూపాయలు. అదే 10 రూపాయలు కాకరకాయలు. అయ్యేమో పాపం అంత కష్టపడింది ఆమె. మొత్తానికి ఈరోజు అయితే చేసింది. మా పాప యాక్ అంటది. మా అక్క బాగా తింటది, కానీ మా అక్కకి అది తింటే గ్యాస్ ట్రబుల్ ఉంది. దానివల్ల నేను తినలేను, కానీ అయినా తినేస్తా, టాబ్లెట్ వేసుకుంటా. నేను అసలు తిన్ను, కానీ మా మమ్మీ కోసం తింటా ఈరోజు. లేదు బాగా చేసింది, చేదు ఉండదు, అంటే ఉడియాల్లాగా చేసేసింది. నోట్లో వేసుకుని నవ్వులే వచ్చు. సరే మన పని స్టార్ట్ చేద్దామా? తాగు, నువ్వు చేసేద్దాం. బండి తాళమా? బాగున్నావులే. హాయ్ చెప్పాలి కదా, గుడ్ మార్నింగ్. టామీ దా దా, నిన్నే టామీ. హలో దా, ఏం వెయిట్ చేస్తున్నావా? ఫోన్ మీదకి రాకు, ఏయ్ ఫోన్ మీదకి రాకు, ఫోన్ మీదకి రాకు. బాగున్నా? హాయ్ చెప్పట్లేదేమే? హాయ్ చెప్పట్లేదా? హాయ్ చెప్పట్లేదేమే? హాయ్ చెప్పట్లేదేమే? హాయ్ దా
దా దా చాలే 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 హాయ్ చెప్పైతే హాయ్ హాయ్ పో షర్ట్ అంతా పాడు చేస్తుంది. హై కొడతా నిన్ను. చూడండి చెప్ప పెట్టుకుని అన్నం పెట్టేసింది. పెట్టేసావు పెట్టేసింది క్యారేజు. మా పాప చూడండి. హాయ్ చెప్పు. హౌ ఆర్ యూ? అంతా ఇంగ్లీషేనా? జాడేసేస్తుంది ముందు, తర్వాత జిమ్ వేస్తుంది మా అక్క. టైం అయిపోతుంది పాపకి. క్యారేజ్ పెట్టేసింది. మా మమ్మీలో ఫాస్ట్గా ఉంది. అదిగో పాపకి అన్నం రెడీగా ఉంది. క్యారేజ్ చూపించాను కొంచెం ముందు, దాని తర్వాత పెట్టేసింది. చాలా రోజుల తర్వాత మా అక్క చిమ్ముతుంది. ఈరోజు వాన పడుతుంది నాకు తెలిసి. లేదు, అది ఉంటే రోజు భయమే నాకు. అబ్బా అబ్బా నాకు లేట్ అయిపోయింది. 5 నిమిషాలు లేట్ అయిపోయింది. కళ్ళేపు కూడా చల్లల. బాయ్ బాయ్ తల్లి, బాయ్. మమ్మీ జల్లేస్తుంది కళ్ళేపు. ముగ్గు తెద్దాము. సరిపోద్దో లేదో. అయిపోయింది మమ్మీ, చల్లేసింది. నేను చల్లుండేదాన్ని, కానీ తమ్ముడు లేడు కదా, ఇంకా వీడియో తీయాలి కదా, అమ్మకు రాదు. అందువల్ల అమ్మ దగ్గర జల్లిస్తా ఉన్నా. దో మమ్మీ చిన్న ముగ్గేసింది. చాలండి, అటంతా బైకులు పోతాయి, వేస్ట్ అయిపోద్ది ముగ్గు. సరిపోద్ది బొడ్డుని. పొయ్యి దగ్గర మాత్రం వదలదు. అయిపోయిందా? ఇదండి ఫినిష్ చేసేసింది. బుజ్జి ముగ్గులు. కల్లేపు కూడా అయిపోయింది, ముగ్గులు కూడా అయిపోయింది. వెళ్దాంపా.